మనతో పాటు కొంతమంది తాజా మాజీ సర్పంచులు ఉన్నారు. ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఎంత బాకీ ఉంది మీకు? నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుండి వచ్చాను. మనకు రావాల్సినవి గత సంవత్సరంలో 9 నెలల నుంచి 18 నెలలు, ఈ సంవత్సరం వచ్చేసి మరి 23 నెలలు. ఈ ప్రభుత్వంలో కూడా 4 నెలలు పరిపాలన చేయడం జరిగింది. అనేక రకాల అప్పులలో ఉన్నారు. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చినాక 18 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 15 మంది అటెంప్ట్ చేసుకున్నారు. ఈ రకంగా ప్రభుత్వం మాకు ఎన్నికల ముందు, ఈయన ప్రభుత్వంలో రాకముందుకు ఎన్నికల ముందు మనం ఇంద్రాపార్ దగ్గర పిలిపించేసి మీరు మాకు సపోర్ట్ చేయండి, మీకు మేము తప్పకుండా మేము వచ్చిన తర్వాత ఇస్తాం, లేకుంటే ఇప్పుడు మీరు మంత్రులను ఇంట్లో ముట్టడి అన్నారు. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో మరి ఆ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది కాబట్టి సర్పంచులందరూ కూడా రగిలిపోయి లోపల వాస్తవంగా అన్న చెప్పినట్టుగా, పృథ్వీరాజు అన్న గారు చెప్పినట్టుగా సర్పంచ్లంతా కూడా ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి యాంటీ చేస్తుంది. వాళ్ళ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత మమ్మల్ని మోసం చేయడం ఇది దుర్మార్గమైన ఆలోచన. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ సర్పంచులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, కేసీఆర్ జరిగిన హయాంలోనే ఈ పనులన్నీ జరిగినాయి, సో కేసీఆర్ బాకీ పెట్టిండు అని చెప్పేసి చెప్తున్నారు. కేసీఆర్ హయాంలోనే జరిగినాయి కాబట్టి అంటే ఈ ప్రభుత్వం ఏదనుకుంటుందో లేకపోతే ఎట్లా అసలు? ఇంకొకటి కూడా సర్పంచులు కూడా చాలామంది చెప్తున్నారు, దీంట్లో టీఆర్ఎస్ సర్పంచులు ఎక్కువ మంది ఉన్నారు, అందుకే కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టింది, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదని. నిజంగా అట్లా ఏమన్నా ఉందా? అది కూడా ఉన్నది సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదని అనేది ఉన్నది. కానీ అసలు వాడు వాస్తవంగా చెప్పాలంటే నాకు మాటలు వస్తలేవు. ఇలాంటి వెధవ పనులు చేయకూడదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అన్నాడు పనిచేసిన ఈ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఉన్నా కానీ గ్రామానికి చేశారు, గ్రామ అభివృద్ధి చేశాము అన్నాడు. పల్లె ప్రకృతి నర్సరీలు, శ్మశాన వాటికలు, ప్రతిష్టాత్మకమైన వర్క్స్ అని చేశాం. అవి 100 సంవత్సరాలు ఉండేటువంటి స్ట్రక్చర్స్ నిర్మాణం చేశాం. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని పనులు చేశాం. నేను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సర్పంచ్గా కొనసాగాను, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సర్పంచ్గా కొనసాగాను, 3-4 దఫాలుగా ఉన్నాను. ఏ ప్రభుత్వం కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాలి. ఈ ప్రభుత్వం స్పష్టమైన తీసుకున్నారు. శ్మశాన వాటికలు ఎక్కడైనా కాలు పెడుతుంటే వేరే వాళ్ళు రానియకపోయారు, ఊర్లో రానియకపోయేది. ఎంతో స్పష్టంగా చాలా బాగా చేశారు. కేసీఆర్ కూడా మంచి చేశారు. కాకపోతే అతను కూడా 14 నెలలు వాయిదా పెట్టాడు. ఆ రావాల్సిన డబ్బులు వాస్తవమే. మరి మొన్న కూడా వరంగల్ సభలో చెప్పాడు, అక్కడక్కడ కూడా మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు కూడా. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సింది, అది ఆన్ గోయింగ్ వర్క్. ఇది ఎవరి కోసమో కాదు, ఎవరి ప్రభుత్వానికి కోసమో కాదు. ప్రభుత్వం ఒకసారి ఇచ్చిందంటే ఇమీడియట్గా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 40 లక్షల కోట్లు చేసిండన్నారు. రోడ్లన్నీ ఆయన చేసిండు, కాలువలన్నీ ఆయన ఏదో విండు. మరి ఆయనకు డబ్బులు ఇచ్చాడు కదా సార్. కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇచ్చారు. మరి ఇంకా ఇది మధుఖాన్ వాళ్లకు, నామనాగేశ్వరరావు ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చారు. మరి ఎంతోమందిని ఇట్లా చేయడం, మేము పేదవాళ్ళం, వాస్తవంగా పేదవాళ్ళం. మరి పృథ్వీరాజు చెప్పినట్టు బట్టలు వేసుకున్న ఆయన లోపల అన్ని అప్పులే. 153 కోట్లు రిలీజ్ చేసిన అందరి ఇళ్ళలో వచ్చి కూర్చున్నారు. మీరు ఎంత పనులు చేశారు, దేనికి ఉన్నది మీ అప్పులలో? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి రాష్ట్రంలో? అంటే చాలామంది ఉన్నారు కదా, 18 మంది ఇప్పటికీ చనిపోయి ఉన్నారు. ప్రస్తుతానికి మీ ఇంట్లో పరిస్థితి ఎట్లా? మీ ఇంట్లో ఆవిడ ఏమంటుంది? అప్పులలో కూడా ఇంటికి వస్తూ ఉంటారు కదా, మీ ఆవిడ కానీ లేకపోతే మీ పిల్లలు గారు ఏమంటారు? ఎందుకు చేసిన ఈ సర్పంచ్ గారు ఏమైనా తిరుగుతున్నారా లేకపోతే ఎట్లా ఉంది? ఇది వాస్తవము. ఎందుకంటే గతంలో 2-3 టర్ములు చేసిన ఎక్కడ కూడా ఇంత అశాంతిగా లేకుండే, కుటుంబం కూడా అశాంతి లేకుండే. 14 లక్షలు నాకు రావాలి. అది దగ్గర 2 సంవత్సరాలన్నర అవుతుంది దగ్గర. ఇది 2 సంవత్సరాలు, అంతకుముందు 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి ఈ మితి వేస్తే ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బిఫోర్ ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా అప్పులు చేసి బ్రతికి పాపం సర్పంచ్లు ఎవ్వరు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల నేపథ్యంలో నేను సరే నాకు ఉన్న 1-2 ఎకరాలు అమ్ముకొని కట్టగలను, కానీ ఎంతోమంది సోదరులు ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళ నేపథ్యాన్ని చూసైనా నేను చెల్లించాల్సి వచ్చింది. మన ఖమ్మం నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆమె బీటెక్ చేసి భార్యాభర్తలు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంది. అవకాశం వచ్చింది, ఊళ్ళో సర్పంచ్ చేస్తే ఉన్న పొలం అమ్మేశారు, కనీసం ఇల్లు లేదు. మన ఇంద్రాపార్ దగ్గర ధర్నా చేస్తే నాకు ఏడుపు వచ్చింది, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఆ అమ్మాయి చెప్తుంటే పిల్లలు చదివే పరిస్థితి లేదు, చిన్న పిల్లలు. అటువంటి దుర్మార్గమైన ఈ ప్రభుత్వం వెంటనే, మరి గతంలో ఎంతోమంది ఇప్పుడు నక్సలైట్లు కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఆనాడు మార్కిస్టులు కానీ, లెనినిస్టులు కానీ, ఇంకే పీడల్ బాగున్న అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ సపోర్ట్ చేశాం. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మేము సర్పంచులుగా చేశారు. మరి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ప్రజలంతా కూడా నీకు ఓటేసి గెలిపించారు. చిన్న అమౌంట్, మాకు పెద్ద లెక్క కాదు. మేము చేసిన అన్ని పర్మనెంట్ వర్క్సే. ఎక్కడ చూసినా ఒక సీసీ రోడ్స్, లేకపోతే బిల్డింగ్స్, లేకపోతే శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి నర్సరీలు అని, ఇవన్నీ పర్మనెంట్ వర్క్స్. గ్రామాలకు కావాల్సినటువంటి వరకు భారతదేశంలో లెక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం జరిగింది. 20 అవార్డులు ఇస్తే కేంద్రం 20 అవార్డులు ఇస్తే 19 అవార్డులు మన రాష్ట్రానికి దక్కినాయి. దక్కిన దాంట్లో నేను కూడా ఒక్కడిగా ఉన్నాను. అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది కదా, దాదాపు చాలా వరకు చెయ్యని పనులకు కూడా
సర్పంచులు బిల్లులు పెట్టుకుంటారు, దానికి సంబంధించి లేకపోతే విచారణ జరిగిన తర్వాతనే బిల్లులు కూడా రిలీజ్ చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. మరి అట్లా ఏమన్నా ఉందా? మీరు ఏమన్నా చెయ్యని పనులకు ఏమైనా బిల్లులు పెట్టుకున్నారా? ఎప్పుడైనా విచారణ చేసుకోవచ్చు, ఎందుకంటే మాకు కట్టిన శ్మశాన వాటికలు, మేము కట్టిన ప్రకృతి వనం ఉన్నాయి, మాకు కట్టిన నర్సరీలు ఉన్నాయి, అన్నీ కూడా పర్మనెంట్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూలగొట్ట పోతా పెట్టుకుంటే బిల్లు వస్తా, అందులో ఏఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, ఈఈ ఉంటాడు, వాళ్ళందరూ క్యూసీ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా రికార్డ్ చేసిన తర్వాత క్యూసీ వచ్చిన తర్వాతనే మనకు బిల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ రకంగా ఉందన్న. బట్ ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ 3 రోజులు చేయకపోతే అసెంబ్లీ ముట్టడికి ప్రణాళిక ఇవాళ సిద్ధం చేసుకుందామని ఆలోచనకు వచ్చినాం. ఎంతోమంది ఆత్మహత్యలు, ఈ ఆత్మహత్యల నివారణ కోసం బహుశా ఎప్పుడు కూడా రైతుల ఆత్మహత్యలు ఉండేది, ఇప్పుడు సర్పంచుల ఆత్మహత్యలు అవుతున్నాయి. వీటిని నివారించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గతంలో చాలాసార్లు నేను సర్పంచ్గా పనిచేశాను, చాలా ప్రభుత్వాల్లో సర్పంచ్లుగా పనిచేశాను, బట్ ఎప్పుడు ఇటువంటి పరిస్థితి అయితే ఆ సర్పంచ్గా నేను చూడలేదని చెప్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా 2 ఏళ్ళు పెండింగ్ బిల్స్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు ప్రభుత్వంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చాడు. చాలా వరకు మా మీటింగ్స్లో అటెండ్ అయ్యి మాకు సంబంధించిన సమస్యలన్నీ తీరుస్తాం, మీ పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చి ఇప్పుడు దాదాపు 18 నెలలు గడుస్తున్న సర్పంచులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయట్లేదు. బట్ బడా కాంట్రాక్టులు మాత్రం 1000 కోట్లు ప్రభుత్వం అయితే వాళ్ళ బిల్లులు క్లియర్ చేసింది. మాది కేవలం 700 నుంచి 1000 కోట్ల లోపే ఉంటుంది. సో త్వరగానే మాకు ఆ బిల్లులు క్లియర్ చేస్తే ఈ ఆత్మహత్యలైనా ఆగే అవకాశం ఉంది. లేకపోతే ఇంకా సర్పంచులు, ఇప్పటికే 18 మంది సర్పంచులను చనిపారు, ఇంకా ఎంతమంది సర్పంచులను బలగొంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా ఈ సర్పంచ్ బిల్లులకు సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి నిధులు విడుదల చేయాలని, లేకపోతే అసెంబ్లీ ముట్టడి కానీ లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి సర్పంచులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.